అసలు చిన్నప్పుడు మే ఎండింగ్ వస్తుందంటే ఒక టెర్రర్ ఫీలింగ్ ఉండేది. ఎందుకంటారా? సమ్మర్ హాలిడేస్ అయిపోయి స్కూల్ స్టార్ట్ అయిపోతుందని భయం. అమ్మమ్మ నానమ్మ ఇళ్ళ నుంచి కజిన్స్ అందరినీ వదిలేసి ఎవరిళ్ళకి వాళ్ళు బయలుదేరడం. బాబోయ్, బ్రేకప్ కన్నా ఎక్కువ పెయిన్ఫుల్ మూమెంట్ అండి అది. కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోయేవి నెల రోజులు. ఇంటికి వచ్చేసాక కూడా ఆ 1 మంత్ ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అన్నీ కళ్ళ ముందు మెదులుతూ ఉండేవి. ఇంటికి వచ్చాక అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన మ్యూజిక్ మనకి. అప్పటి వరకు ఫినిష్ చేయని హాలిడే హోంవర్క్ స్టార్ట్ చేయడం, ఈశ్వరం అంటూ బ్యాగ్ ఓపెన్ చేసేవాళ్ళు. ఇంకా స్కూల్కి వెళ్ళి కొత్త బుక్స్ కొనుక్కోవడం, వాటికి అట్టలు వేసుకోవడం, యూనిఫామ్ కుట్టించుకోవడం. ఒక పక్కన అన్నీ కొత్తగా కొనుక్కుంటున్నాం, నెక్స్ట్ క్లాస్కి వెళ్తున్నాం అనే ఎక్సైట్మెంట్ ఉన్నా, ఇంకో పక్క మాత్రం మళ్ళీ 1 year సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్మెంట్ ఉండదు, కజిన్స్తో ఆడుకోవాలన్న బాధ ఎక్కువ ఉండేది. ఆ థాట్స్ నుంచి బయటికి రావడానికి మనకు చాలా టైం పట్టేది. ఏంటో ఆ ఏజ్లో సమ్మర్ హాలిడేస్ అయిపోతే ఇంక లైఫ్లో ఏమీ లేదు, అంతా అయిపోయిందనే ఫీలింగ్ ఉండేది కదా. మీది సేమ్ ఫీలింగ్ అయితే కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఉంటా అండి. ఇట్లు మీరు అలంగి మూవయ్య.